తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని మాజీ ఎమ్మెల్యే బానోతు మదన్ లాల్ విమర్శించారు. ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గం కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. వరంగల్లో జరిగే బీఆర్ఎస్ పార్టీ రజోత్సవ సభను విజయవంతం చేయాలని కార్యకర్తలకు మదన్ లాల్ పిలుపునిచ్చారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే పేదలకు సంక్షేమ పథకాలు అమలు చేశారని తెలిపారాయన. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో మరలా అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. రేపు రాబోయే రోజుల్లో వైరా గోడౌన్ నుంచి అల్లిన వస్తువులన్నీ కూడా పార్టీ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని వాడుకోవటమే చేతగానటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితిలో ఈ రాష్ట్రం ఉంది. వాళ్ళు ఆయన మనం ఏంటంటే కేసీఆర్ గారు ఈ రాష్ట్ర ప్రజల వ్యవసాయాల కోసం నేను మంచినీళ్ళ కోసం మిషన్ భగీరథ పెట్టాను. 24 గంటల విద్యుత్ ఉంటేనే ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే సుమారు 27-28 లక్షల ఆయిల్ మూటలు బోరు బావుల మీద వ్యవసాయం చేస్తున్నటువంటి రైతులకు కావాల్సినటువంటి విద్యుత్ని 24 గంటలు అందించేటువంటి కార్యక్రమం తీసుకున్నాం. ఇంత మంచి కార్యక్రమాలు తీసుకొచ్చి ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా వాళ్ళ చేతిలో పెడితే ఈ రోజు విద్యుత్ ఇవ్వట్లేదు, మంచినీళ్ళు ఇవ్వట్లేదు అని చెప్పని ఎంత బాధపడుతున్నాడంటే అంత బాధపడుతున్నాడు. ఎందుకంటే ఆయన ప్రభుత్వం మీద ఏదో అక్కసు వెళ్ళగక్కడం కోసం మాట్లాడుతున్న సందర్భం కాదు. ఈ రాష్ట్ర ప్రజల మీద ఉన్నటువంటి ప్రేమ అతనికి అటువంటి ఈ రాష్ట్ర ప్రజలకు చేసినటువంటి వాగ్దానాలను దృష్టిలో పెట్టుకొని ప్రజలు ఆశాజీవులండి, ప్రజలు ఆశపడతారు.